వీడియో పెద్ద లెంత్ అయ్యిందని కాదు, ఓపికగా చూడండి, అర్థం చేసుకోండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హలో హాయ్ అండి, నేను మీ భాస్కర్స్. ఆల్రెడీ మనం వాంటెడ్ డిజైనర్స్ అండ్ వీడియో ఎడిటర్స్ కావాలని ఒక వీడియో పెట్టాం. దానికి నేను ఊహించనంత స్పందన వచ్చిందండి. నా ఒక గ్రామంలో కాదు, జిల్లాలో కాదు, 2 స్టేట్లు కూడా, దీంతో పాటు కర్ణాటక స్టేట్ తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఫోన్ చేయడం జరిగింది. దగ్గరగా ఈ వీడియో 15,000 మంది చూడటం జరిగిందండి. 200 మందితో నేను కాల్స్ అయితే మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్కరితో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి, నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కమెంట్ చేసిన వాళ్ళకి, అలాగే లైక్ చేసిన వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. నేను ఎప్పుడు కూడా ఎవరిని షేర్ చేయమని అడగను. కంటెంట్ బాగుంటే వాళ్ళే షేర్ చేసుకుంటారో, సేవ్ చేసుకుంటారో. ఇక్కడ నాకు ప్రమోషన్లో వ్యూవర్షిప్తో కోరుకుని నేను ఏ వీడియోలు చేయలేదు. జనరల్గా నా వీడియోలు చూస్తే ఎక్కువ వ్యూవర్షిప్లు ఉండవు. నేను చెప్పాలనుకున్నది ఏమైతే ఉందో అది నేను చెప్పి పెడతాను. జనాలకు నచ్చితే యాక్సెప్ట్ చేస్తే తీసుకుంటారో, లేకపోతే లేదు. ఇది నా మోటివ్. అయితే నేను ఈ 200 మందితో మాట్లాడితే నాకు తెలిసింది ఏంటి అంటే, ప్రతి ఒక్కరిని అడిగాను. ఇది ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఎవరైతే వర్క్ చేయించుకుంటున్నారో వాళ్ళు చూడవలసిన వీడియో. అడిగిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నాను, ఎందుకు మీకు వర్క్లు ఏమి లేవా, మరి నాకు కాల్ చేశారు, జనరల్గా వర్క్స్ ఏమి ఉండట్లేదు అని అడిగాను. అడిగితే లేదన్నా, చాలా ప్రాజెక్టులు ఉంటున్నాయి, డబ్బులు ఇవ్వట్లేదు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇక్కడే ఉంటున్నాయి, ఇబ్బందులు పడుతున్నావు, నువ్వైతే డబ్బులు కరెక్ట్గా ఇస్తావు, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నావు కదా, నీ దగ్గర మంచి క్లయింట్స్ ఉంటారేమో అన్నట్టుగా ఈ 2 స్టేట్లు, అంటే తెలంగాణ 33 జిల్లాలో, ఇక్కడ 26 జిల్లాలో, ప్రతి జిల్లాల నుండి నాకు కాల్ చేశారు. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ప్రతి జిల్లాలో అందరూ ఎడిటర్లతో నేను ఓపికగా నా పని 8 రోజులు మానేసి సుదీర్ఘంగా రోజుకి 12 గంటలు మాట్లాడేవాడిని అందరితో కలిపి. అయితే ఇందులో ఏ ఒక్కళ్ళో ఇద్దరో చెప్పారంటే మనం యాక్సెప్ట్ చేయకపోదాం. ఇందులో చెప్పిన 200 మందిలో 200 మంది కూడా ఇదే సమస్య చెప్తున్నారు. డబ్బులు రావట్లేదు, ఇవ్వట్లేదు, రకరకాల కరెక్షన్లు చెప్తున్నారు, చేయించిన పని పదే చేయంటున్నారు. ఒక ప్రాజెక్ట్ 10 రోజులు, 15 రోజులు, నెల రోజులు పెడుతున్నారు. ఎట్లా వర్కౌట్ అవుద్దన్న చాలా ఇబ్బంది పడుతున్నాం టెక్నికల్గా అని చెప్తున్నారు. వాస్తవంగా సిస్టమ్ కాంపోనెంట్స్ పెరిగిపోయినాయి. ఇది వరకులే కాదు, సిస్టమ్ కొనాలంటే 4 లక్షలు పెట్టాలి, దానికి మళ్ళీ పెయిడ్ వెర్షన్లు తీసుకోవాలి, ఒకవేళ క్రెడిట్స్ అయిపోతే క్రెడిట్స్ కొనాలి, చాలా ఖర్చు. ఇదే మీరు ఫోటోగ్రఫీకి చేంజ్ అయిపోతే, ఇదే బడ్జెట్ ఫోటోగ్రఫీకి పెడితే, ఒక విజిట్కి వెళ్తే చీప్లో చీపు 5,000 నుండి మీ ప్రొఫెషనాలిటీ, క్రియేటివిటీని బట్టి క్యాండిడ్ రేంజ్ వీడియోలు తీయగలిగితే కనుక 15,000 వరకు రెమ్యూనరేషన్ ఉంది. అసలు నాకు రూపాయి పెట్టుబడి లేదు, నాకు లేదు అంటే కెమెరాలు ఇస్తారు, 3,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు కూడా రెమ్యూనరేషన్ ఉంది మీ క్రియేటివిటీని బట్టి. అసలు నేను ఇది కూడా చేయలేను, బిగినర్గా వెళ్దాం అనుకుంటున్నానంటే జస్ట్ హెల్పర్గా వెళ్తే 1,000 రూపాయలు కూడా ఇచ్చేటోళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ 4-5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. జస్ట్ సిస్టమ్ కాకుండా ఇంకా వేరే ఒక ఆఫీస్ డిజైన్ చేయాలని చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. టెక్నికల్గా కొంతమంది ఇప్పటికీ 1,000 రూపాయలు చేస్తున్నారు. ఆ 1,000 రూపాయలకి ఎలా కడుతుందో, ఎలా వర్కౌట్ అవుతుందని నాకైతే తెలీదు. ఆ కరెక్షన్లు కూడా ఫ్రీగా చేసేటోళ్ళు ఉన్నారు. అసలు అది ఎలా వర్కౌట్ అవుతుందో, అసలు వాళ్ళకి పూట గడుతుందో లేదో నాకు తెలియట్లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఇది నీ పరిస్థితి. ఎందుకంటే దీనికి యూనియన్ లేదు బ్రదరు. యూనియన్లో పెట్టి దీన్ని బలోపేతం చేద్దామంటే కుదరదు. ఫోటోగ్రాఫర్లకి బలమైన యూనియన్ ఉంది కాబట్టి వాళ్ళకి 15,000, 10,000 వాళ్ళ ఒక రోజు విజిట్కి తీసుకుంటున్నారు. ఆ విజిట్ ఎక్స్ట్రా అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీరు అదే 1,000 రూపాయల కరెక్షన్ ఒక్క రోజులో మీకు రావు. 10 రోజులు చేయాలి, నెల రోజులు చేయాలి, ఎన్ని రోజులైనా చేయాలి. ఇది మీరు యాక్సెప్ట్ చేసి ఫలం అయితే ఉండటం, లేదంటే అందులోకి షిఫ్ట్ అయిపోవడమే. దీన్ని మనం గట్టిగా చెప్పాలి, ఖండించాలంటే మనం ఏమి స్టేట్ని, జన ఫోటోగ్రాఫర్ని మనం మార్చలేము. మీరు నన్ను చాలామంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను ఎంత వాయిస్ ఉన్నా, నాకు గొంతులో గలవున్నా, నేనేమి ఎంతమంది చెప్పిన ఇది మార్చడం అన్నది సాధ్యం కాదు. ఇది ఎవరైనా ఎడిటర్లో ఈ డిజైనర్లు అందరూ యూనియన్గా, ఎక్కడైనా యూనియన్గా ఉందాం. ఏదైనా నాతో పాటు ఇంకో 10 మంది 20 మంది టీమ్గా ఉండి అలా హైర్ అయి చేయగలిగితే ఇది ఏమన్నా సాధ్యం అవుతుందేమో తప్ప నా ఒక్కడి వల్ల అయితే అవ్వదు. ఇందులో కష్టం అనుకుంటే కనుక ఈ ఫోటోగ్రఫీ, ఈ ఎడిటింగ్, ఆల్బమ్ డిజైన్ నుంచి జంప్ అయిపోతే బెస్ట్, షిఫ్టింగ్ అయిపోతే. ఇంతకు మించి చెప్పేది ఏదో. ఇంకొక విషయం కూడా అడిగాను, చాలామంది బీటెక్ స్టూడెంట్స్ కూడా, ఎడ్యుకేటెడ్స్ కూడా ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. ఇది నీ ఫోటోగ్రాఫర్లు చెప్తున్నాను, ఎందుకు వస్తున్నారని అడిగాను. అన్న ఉద్యోగాలు చేయలేక, వాళ్ళ దగ్గర ఊడుగుని చేయలేక, ఇంటికాడ కూర్చుంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా అన్న బేమతో చాలామంది ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు. బిగినర్స్కి అయితే తెలియదు. ఖచ్చితంగా
కొత్త బిగినర్స్ అయితే వర్క్ చేయాలి, చేసేటప్పుడు కొత్త ఫోటోగ్రాఫర్లో బిగినర్స్కి డబ్బులు ఇయ్యరు, అట్లా సరదాగా ఉంటుంది ఫస్ట్ కదా అని. తర్వాత రాను వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే సిస్టమ్కి ఈఎంఐలు కట్టాలి, పెయిడ్ వెర్షన్ డబ్బులు కట్టాలి, క్రెడిట్స్ అయిపోతే అట్లా డబ్బులు కట్టాలి. ఇవన్నిటికి కట్టేటప్పుడు వాడికి తెలుస్తుంది మెల్లిగా. తర్వాత ఇది వర్కౌట్ అవ్వదు ప్రాక్టికల్ కానీ. అయితే ఏంటంటే ఇంటికాడ కూర్చుని వర్క్ చేసుకోవాలన్నా మేము మా అమ్మా నాన్నల దగ్గర ఉండాలి, మా ఊర్లో ఉండాలనుకుంటున్నాం అనేటోళ్ళు కూడా చాలామంది 195 మంది ఉన్నారు. ఎవరో ఇప్పుడు ఒక స్టూడియోలో సిస్టమ్లు పెట్టుకుందాం, డిజైనింగ్ హబ్ పెడదాం, మా దగ్గర కూర్చోబెట్టుకుందాం అంటే ఒక జిల్లా దాటి ఒక జిల్లా వచ్చే పరిస్థితులు ఎవరు లేరు. 15,000 మీరు ఇచ్చే 15,000 20,000 రూపాయలకి ఎవరు పనులు చేయలేరండి. ఎన్ని రోజులు అతను సస్టైన్ అవ్వగలుగుతాడు ఆ 15,000కి 20,000కి? ఒకవేళ మీరు పని నేర్పిస్తే ఎన్ని రోజులు ఉంటాడు అతను? ఇది జరిగే పని కాదు. ఎందుకంటే ₹1,00,000 సాఫ్ట్వేర్ జీతగాడు కూడా ఇప్పుడు ఇంటికాడ వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాడు. నాకు తెలిసినంత ఉత్తమమైన పని వాళ్ళ సిస్టమ్ వాళ్ళే పెట్టుబడి పెట్టుకుంటున్నారు. ₹1 ₹2 ఎక్కువైనా సరే వాళ్ళకి ఇచ్చుకొని చేయించుకోవడం ఉత్తమమైన పని అన్నది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో చూసి నా అభిప్రాయాలు మాత్రమే చెప్పాను. ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కాదు, ఎవరిని కించపరచాలని కాదు. దీన్ని ఉపయోగపడితే ఈ వీడియోని మీరు ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి, లేకపోతే తెలియలేని వాళ్ళకి తెలియపరచండి. ఇది మెయిన్ నేను చెప్పేది. ఇలా పేరున నాకు కాంటాక్ట్ చేసిన వీడియో చూసి చాలా హైప్ ఇచ్చారండి. ఈ నా కెరియర్ మొత్తంలోనే దీనికి ఉన్న వ్యూవర్షిప్ ఎవరికీ లేరు. ఎందుకు ఉంది అంటే ఆదాయం వచ్చే వీడియో కాబట్టి, అందరికీ రెవెన్యూ జనరేట్ అయ్యే వీడియో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూసి షేర్ చేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. మనం మరొక వీడియో పెట్టాం అంటే మనం ఇంత టీం ఉంది కాబట్టి, ఇంత టీం హయ్యర్ అయింది కాబట్టి, మిమ్మల్ని అందరినీ నేను ఇంటర్వ్యూ చేశాను కాబట్టి ఎవరు బెటరు, ఎవరికి ఏ వర్క్ ఇస్తే కాన్ఫిడెంట్గా టైం చేయగలుగుతారు అన్నది నేను తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరితో 30 minutes 45 minutes 1 hour కూడా మాట్లాడటం జరిగింది. ఇలా నేను ఇంచుమించు 185 మందితో మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ పెట్టి మనం వీడియోలో వ్యూవర్షిప్ అంత ఇంకా లేదు. ఎందుకంటే అది డబ్బులు ఖర్చు పెట్టే వీడియో. ఫోటోగ్రాఫర్లకి చేతిలో డబ్బులు ఖర్చు పెట్టించే వీడియో. అంటే మరి డబ్బులు ఖర్చు అయిపోతాయి, వాళ్ళకి ఎడిటింగ్ డిజైనింగ్ ప్రింటింగ్ ఇవ్వాలంటే పాపం డబ్బులు ఖర్చు అయితే కదా, అది కొంచెం బాధాకరమైన విషయం. అది అంత జనరేట్ అవ్వదు. జనరల్గా అందులో జెన్యూన్ పర్సన్స్ దొరకాలి. అడుగుతున్నారు నాకు చాలామంది వర్క్ ఇవ్వండి అని. నేను వర్క్ ఇవ్వాలి మీకు అంటే నేను పెట్టిన ప్రైజ్ లిస్టు, అందులో ఉన్న నోట్, అలాగే నేను పెట్టిన చెక్ లిస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అట్లాంటి వాళ్ళే వర్క్ తీసుకుంటానండి. నేను చెక్ లిస్ట్ పెట్టాను, వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళు చాలా రెస్పాన్సిబిలిటీ వ్యక్తులు మాత్రమే దాన్ని అగ్రీ చేయగలుగుతారు. దాన్ని అసామాన్యులు, సాధారణ వ్యక్తులు అది అగ్రీ చేయలేరు. బాధ్యతారహితమైన వాళ్ళు అగ్రీ చేయలేరు. దాన్ని అగ్రీ చేసే వాళ్ళు ఖచ్చితంగా అవతల నాలాంటి వ్యక్తే అయి ఉంటాడు. మన పనిగలవాడి చేత పని చేయించుకుంటున్నాడు అని అంటే అతను గ్రేట్, నేను గ్రేట్ కాదు. ఒక పనిగలవాడి చేత ఎటువంటి స్టఫ్ ఇస్తే, అతనికి ఎటువంటి స్ప్లిట్టింగ్ చేసి ఎటువంటి డేటా ఎట్లా ఇస్తే ఆయన చేత మనం వర్క్ చేయించుకోగలుగుతాం అన్నది వాళ్ళ తెలుసుకుని పనిగలవాడి చేత పని చేయించుకోవటం వాళ్ళ గొప్పతనం. ఆ గొప్పతనాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, 6 కోట్ల మంది జనాభా ఉన్నారు, ఇక్కడ 1,00,000 మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారు, ఇందులో 10,000 మంది ఆనిముత్యాలు ఉన్నారు. వీళ్ళని పట్టుకోవాలి అంటే కొంచెం టైం పట్టుద్ది. ఆల్రెడీ కొంతమంది స్టిక్ అయి ఉంటారు, వాళ్ళకి ఫిట్ అవ్వాలంటే వాళ్ళతో ఏమన్నా కమ్యూనికేషన్ బాగోకపోతే క్విట్ అవుతారు. అలాంటి మంచి బెస్ట్ ఫోటోగ్రాఫర్లు ఎవరైనా దొరికి జెన్యున్గా డబ్బులు ఇచ్చి మనం చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్కి యాక్సెప్ట్ చేసి ఫలం అయితే ఖచ్చితంగా వర్క్ చేస్తాను. ఎందుకంటే నేను పెట్టిన రేటులు తక్కువ. నేను వీడియో మిక్సింగ్ అరగంట ఉంటే అరగంటకే ఛార్జ్ తీసుకుంటా. కాబట్టి నేను టైటిల్స్ ఫ్రీగా చేయటం, కొంతమంది అడుగుతున్నారు కరెక్షన్కి నేను ఛార్జ్ ఇవ్వలేమని. మీరు ఇవ్వలేకపోతే అది వదిలేసేయండి, లీవ్ ఇట్. అది నా వల్ల వర్కౌట్ అవ్వదు జనరల్గా. ఎందుకంటే ఇక్కడ ₹1,000 పెట్టి కూర్చుని ఇన్ని లక్షల రూపాయల పీసీలు పెట్టి ఈ పని మేము చేయలేము బ్రదరు. ప్లస్ మేము చెప్పిన విధంగా కాన్ఫిడెంట్గా స్ప్లిట్టింగ్ చేయగలుగుతాను అంటేనే. ఇప్పుడు మిగతా వాళ్ళు చేయించుకుంటున్నారంటే ఆ పద్ధతిలో చేస్తున్నారు కాబట్టి. ఆల్రెడీ నేను ఎడిటర్ని, నేను ఇలాగే ఇస్తున్నాను అని కొంతమందికి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు అసలు ఫోన్ చేయకండి. ఆల్రెడీ ఎడిటింగ్ వచ్చాడు, వీలైనంత చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. నేను ఎప్పుడు ఇస్తాను, ఇదే ప్యాటర్న్లు ఇస్తాను, నువ్వేంటి, అసలు ఆ డిస్కషన్ వద్దు. డిస్కషన్ కోసం ఫోన్ చేయొద్దు. పని చేయించుకోవాలి. మీకు పని కావాలి, మీ కస్టమర్కి ఇన్ టైంలో ఇవ్వాలి. నేను డబ్బులు వేసుకుంటాను, లెక్కలు వేసుకుంటాను, కొలతలు కొలుచుకుంటాను అంటే ఇది సెట్ కాదు బ్రదరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఫోటోగ్రాఫర్లు కానీ వీడియోగ్రాఫర్లు కానీ అప్రోచ్ అవ్వండి, డిస్కస్ చేసుకుందాం. ఎనీ డెస్క్ ఇస్తే ఎట్లా స్ప్లిట్ చేయాలి, నాకు ఎట్లా ఉంటే ఇన్పుట్ నేను చేయగలుగుతాను అన్నది చెప్తాను. దాన్ని మీకు అగ్రీ అయితే యాక్సెప్ట్ చేస్తే వర్క్ ఇవ్వండి, లేదు అక్కడతో వద్దు అనుకుంటే క్విట్ అయిపోండి. ఇది బెస్ట్. ఫైనల్గా నేను చెప్పేది ఎడిటర్లకి, డిజైనర్లకి, యంగ్స్టార్స్ ఎవరైనా ఉంటే కనుక
ఇందులో రెవెన్యూ జనరేట్ చేయడం అంత ఈజీ కాదు. బిగినర్స్గా వచ్చే వాళ్ళు చాలా రోజులు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్ల దగ్గర ఊడుగుని చేయాలి, డబ్బులు ఇయ్యరు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది చిన్న విషయం అయితే కాదు. డబ్బులు మీకు ఈజీగా రావాలంటే చేతిలో కెమెరా పట్టుకోండి, వెళ్ళండి, హెల్పర్గా వెళ్ళండి, 1000 రూపాయలు తెచ్చుకోండి, పని నేర్చుకోండి. ఒక 6 నెలలు 3 నెలలు 2000 తెచ్చుకోండి. ఎక్స్పీరియన్స్ సంపాదించండి. 1 ఇయర్లో 3000 తెచ్చుకోండి. రూపాయి పెట్టుబడి లేకుండా. పెట్టుబడి ఉంటే 2 లక్షలు పెట్టుకోండి. NX100 Z150 కొనుక్కోండి. 5000 తెచ్చుకోండి. FX3 కొనుక్కోండి. లెన్స్లో గోడెక్స్ ఎడిట్ 400 2, LC 550 2, ఆక్టో బాక్సులు ఇవన్నీ కిట్లు కొనుక్కుని వెళ్ళండి. 10,000 తెచ్చుకోండి. ఇంకో 1 ఇయర్ ప్రాక్టీస్ చేయండి. ప్రొఫెషనల్ అయితే పెర్ డే రెమ్యూనరేషన్ 15,000 ఉంది క్యాండిడ్ వీడియోకి. ఎట్లా తెచ్చుకోండి. దీనికి వెళ్ళడానికి చూడండి తప్ప ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఇన్కమ్ రాని వ్యవహారాల దగ్గర కూర్చుని మీరు టైం వేస్ట్ చేసుకోండి. ఇది నా ఎక్స్పీరియన్స్. నేను 14 ఏళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్లో చెప్తాను బ్రదరు. ఇది అంత ఈజియెస్ట్గా మనీ వచ్చేది కాదు. పొద్దుట వెళ్తే సాయంత్రానికి ఫోటోగ్రఫీ తీసి సాయంత్రానికి డబ్బులు జేబులో పెట్టుకుని పట్టుకెళ్ళిపోయే వర్క్ కాదు. ఒక ఆల్బమ్ డిజైన్ షీట్ 100 షీట్లు ఇచ్చారంటే ఇక్కడ నాకు 10,000 ఇచ్చారంటే అతను 10 రోజులు పడుతుంది, 20 రోజులు పడుతుంది. 20 రోజులు ఆ పిహెచ్డీల ప్రాజెక్టులు మీరు మెయింటైన్ చేయాలి ఇక్కడ. అంటే దాన్ని బట్టి లెక్కేయండి రోజుకి అప్పుడు ఎంత అవుతుందో. రోజులు పెరిగి కొలితే ఇక్కడ ప్రాజెక్ట్ మెయింటైన్ చేయాలి. ఈవేళ హార్డ్ డిస్క్లు కూడా కాస్ట్ ఎక్కువ పెరిగిపోయింది. మనం మెయింటైన్ చేయలేము, ఇప్పుడున్న పరిస్థితులకి మెయింటైన్ చేయలేము. అందుకు ఆలోచించుకోండి. వీడియో పెద్ద లెంత్ అయ్యిందని కాదు, ఓపికగా చూడండి, అర్థం చేసుకోండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నన్ను బ్లెస్ చేసిన వాళ్ళకి, నన్ను సంప్రదించిన వాళ్ళకి, నేనేదో ఉపాధిస్తానని పాప అందరూ ఆశపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా నాకు అయినంత వరకు మీ అందరికీ వర్క్ ఇవ్వడానికి నేను నా ప్రయత్నం నేను చేస్తాను. అందరికీ కూడా జై హింద్.